సబ్మిట్. సబ్మిషన్ ఈజ్ ద కీ ఫర్ రెస్ట్. ఎప్పుడైతే మనము అప్పగించుకోవడానికి ఇష్టపడతామో, సరెండర్ అవ్వడానికి ఇష్టపడతామో, దేవుని అధికారానికి శిరస్సు వంచడానికి ఇష్టపడతామో, ఆటోమేటిక్గా మనకేమొస్తుంది అక్కడ? సమాధానము, నెమ్మది, విశ్రాంతి. అలసిపోయిన మానసిక స్థితిని దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. సమస్య అంతా ఏంటంటే మనం సరెండర్ అవ్వడానికే కష్టం. ప్రాబ్లం అంతా అక్కడ ఆగిపోయింది. మన చింతను దేవుని చేతి మీదకి అప్పగించాలి అంటే ఆయన అధికారంలోకి మనం ఏం చేయగలగాలి? తల వంచి సరెండర్ అవ్వగలగాలి. ఎందుకు దేవుడు మన జీవితంలో సరెండర్ కోరుకుంటున్నాడో, అసలు కారణము, సమస్య ఏంటో, నిజంగా ఆ సమస్యకు సంపూర్ణమైన పరిష్కారాన్ని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే గత దినము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చాలాసార్లు మనకు ఓన్ ప్లాన్స్ మనకుంటాయి, చాలాసార్లు మన ఓన్ డ్రీమ్స్ మనకుంటాయి, చాలాసార్లు మన జీవితం ఇలా జరగాలి అని కొన్ని అంచనాలు వేసుకుంటాం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, ప్లాన్స్ కూడా వేసుకుంటాం. కానీ కొన్ని సంఘటనలు మన ఆలోచనలన్నిటి కూడా, మన ప్రణాళికలన్నిటి కూడా తలకిందులు చేస్తాయి. ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఏం చేయాలో మనకు తోచదు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఒక యాక్సిడెంట్ లాంటిదో, ఒక జరగకూడని సంఘటన, ఒక మన ప్లాన్స్ అన్నీ తలక్రిందులైపోయే వాతావరణం మన జీవితంలో వచ్చేసరికి అక్కడ ఎక్కడ లేని చింత మనల్ని ఆవరిస్తుంది. ఆ చింతాక్రాంతులైన మన జీవితాల్లో తిరిగి సమాధానాన్ని మనం పొందాలి అంటే, ఇప్పుడు మన ప్లాన్స్ మనకున్నాయి, అయితే ఈ ఆలోచనలు ప్రభు యొక్క అధికారంకు ఒప్పుకోగలగాలి. ఎప్పుడైతే ప్రభు చేతికి అప్పగించుకోగలుగుతామో ఆటోమేటిక్గా మనకు ఒకలాంటి నెమ్మది, సమాధానం సంపూర్ణంగా మనము అనుభవించగలం. ఎలా ఈ యొక్క పరిస్థితి అని గత దినము ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తం ఏంటి, వాట్ ఈస్ దట్ విల్, అసలు నువ్వు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నావు ప్రభువా అని ప్రార్థిస్తున్నప్పుడు ఆకస్మికంగా ఒక మాట దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. ఖచ్చితంగా మన జీవితాల్లో, మన ఉద్యోగ జీవితాల్లో, వ్యాపార జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, పరిచయ జీవితాల్లో అనూహ్యమైన పరిస్థితులు వస్తాయా రావా అండి? వస్తాయని వాళ్ళు చేతండి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? అయ్యో జరగకుండా ఉంటే బాగుండేదండి, ఆకస్మికంగా ఇది ఒక్కటే జరగొద్దు అనుకున్నాను, ఇదే జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ కంగారు పడాల్సిన అవసరత లేదు. వాస్తవంగా బాప్తిసం ఇచ్చి యోహాను వృత్తిరీత్యా ఆయన ఎవరండి? బాప్తిసం చేపలు పట్టేవాడా? అమ్మో. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరండి? ఫ్లోలో చేపలు పట్టేవాడు. ఎందుకు యేసులో శిష్యులు అందరూ వాళ్ళేనా? బాప్తిసం ఇచ్చు యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం పని చేస్తాడు? బ్యాప్టిజం ఇస్తాడు. అమ్మయ్య, బ్రదర్స్ బతికిచ్చారు. ఏం చేస్తారండి? చేపలు పడతారు టైంపాస్కి. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేస్తారంటే బాప్తిసం ఇస్తాడు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. డాక్టర్ ఏం చేస్తాడంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నట్లు బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేస్తాడు? బాప్తిసం ఇస్తాడు. ఆయన వృత్తి అది, పిలుపే అది, ఏర్పాటు అది, జీవిత పరమార్థం అది. ఒకరోజు అకస్మాత్తుగా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. 23 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3:23. ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేను కనుక. ఇప్పుడు పాపం బ్రదర్ వర్క్ ప్లేస్ ఎక్కడ? మీరు అలా చూడకండి. వచనం అన్న చదవట్లేదు, లేకపోతే చదివింది ఎక్కడన్నా ఎక్కట్లేదని కదా. నీళ్ళ దగ్గర ఆ ప్లేస్ కూడా ఉంది కదా, అన్ని నీళ్ళు ఉంటాయి, ఎక్కడ పోయినా నీళ్ళే ఉంటాయి. ఎందుకు దేవుడు పరిశుద్ధత అంత క్లీన్గా రాశాడు? 20 మళ్ళొకసారి చదువుతానండి. 23 యోహాను సువార్త. మీరు బైబిల్ లేకపోయినా కంగారు లేదు, స్క్రీన్ చూస్తే చాలు. 3:23 సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండేది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. బ్రదర్ వర్క్ ప్లేస్ ఎక్కడ అంటే సలీము ప్రాంతము దగ్గర, ఐనోను స్థలము దగ్గర. మనకు కూడా కొన్నిసార్లు ఉద్యోగాలు ఉంటాయి, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, బిహెచ్ఎల్, ఇట్లా మనకు కూడా కొన్ని ప్లేస్లు ఉంటాయి, జాబ్ ప్లేస్లు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఆయన నమ్మకంగా ఆయన జీవిత పరమార్థంలో బాప్తిసాలు నమ్మకంగా ఇస్తున్నాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాన్. బాప్తిసాలు ఇస్తున్న యోహానికి సడన్గా ఒకరోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే 20 ఒకసారి అందరము కలిసి 3వ అధ్యాయము జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3, దట్స్ ఆల్ రీడ్ టుగెదర్, వర్స్ 26. అందరం కలిసి 26వ వచనం చదువుదాం. 26 గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండనో నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.
బ్రదర్ ప్రొఫెషనలే బ్యాప్టిజం, బ్రదర్ వృత్తిరీత్యా గోల్డ్ మెడల్ ఏంట్లో బాప్తిసాలు ఇవ్వడంలో. ఇప్పుడు అక్కడ వెంటనే న్యూస్ వచ్చింది ఏంటంటే, బ్రదర్ అవతల అక్కడ మీరు ఎవరి గురించి అయితే చెప్పారో, ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసాలు ఇస్తున్నాడు, ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు వెళ్తున్నారు. ఈ న్యూస్ మనకు వస్తే ఎలా ఉంటుంది? మనం జాన్ ద బ్యాప్టిస్ట్ ప్లేస్లో ఉంటే ఏంటండి ఈరోజు సైలెంట్ పిల్ వేసుకున్నారా? గుండె అయిపోతుంది ఫస్ట్. పిలుచుకుందే అయ్యా నన్ను బాప్తిసం ఇవ్వడానికి, ఆ బాప్తిసం ఇస్తుంటే ఆ కాసింత వృత్తిని కూడా ఏం చేసావు? దెబ్బతీస్తావా నాయన? నా బ్రతుకు తెరువు ఎట్లా, నా పిలుపు ఎట్లా, నా ఏర్పాటు ఎట్లా, నా పుట్టిందే నన్ను నా పేరు పెట్టినప్పుడే బాప్తిసం ఇచ్చి యోహాన్, నా ఇంటి పేరు కూడా బాప్తిసం ఇచ్చి యోహాన్ అని చేస్తే ఈరోజు అందరంతా ఎటుపోతున్నారట? ఏసుప్రభు పక్కన బాప్తిసం ఇస్తే ఎవరైనా పోయి జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్తారా? మనం ఉన్నామని పోతామండి. బాప్తిసం ఇచ్చి యోహాన్ ఇక్కడ ఇస్తున్నాడు, ఐనోను ప్రాంతంలో ఇక్కడ ఇస్తున్నాడండి. పక్కనే యేసుప్రభు బాప్టిజమ్స్ ఇస్తున్నాడు. ఎవరి దగ్గర పోతాం మనం? ఎవడన్నా ఒక్కడైనా పోతాడా బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి? మన భాషలు చెప్పాలంటే దుకాణం ఏం చేయాలి? బంద్ చేయాలి. సడన్గా ఆకస్మికంగా షటర్ మూసేయాలంటే ఎలా ఉంటుంది? గుండె అయిపోతుంది కదా. ఏది అన్ఎక్స్పెక్టెడో, ఏది జరగకూడదు అదే జరిగింది. కానీ అద్భుతమైన మాట, నిజంగా దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. ఎంత అసలు ఏ స్టాల్వర్ట్ అయితే ఆ మాట చెప్పగలడో చూడండి. 27వ వచనంలో అంటాడు, అందరం కలిసి చదువుదాం. అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. ఆయన అండర్స్టాండింగ్ ఏంటంటే, అన్లెస్ ద హెవెన్స్ అథారిటీ పర్మిట్ హిమ్, పరలోకము ఆయనకు అధికారం ఇవ్వకపోతే ఆయన ఏమీ కూడా చేయలేడు. ఇంకో మాటలు ఏమంటున్నాడు తెలుసా అండి? దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఏది చెప్తే దానికి నేను ఏం చేస్తాను? తల ఉంచుతా. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్. నాకేం గాయమయ్యే పరిస్థితి కాదు నాకు అది. ఎందుకంటే దేవుడు అనుమతించింది ఎవరు కూడా ఆ పరిస్థితికి రాలేరు. నేను దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి తల ఏం చేస్తాను? వంచుతాను. నాకు అన్ఎక్స్పెక్టెడే, నా ప్లాన్ ప్రకారం ఇది నాకు బాధాకరమైన విషయమే, నా వృత్తిరీత్యా ఇది జీర్ణించుకోవడానికి చేదు వార్తే అయినా సరే, నా బిజినెస్ మొత్తం అంతా కుప్పగూలిపోయింది అయినా సరే, ఇది చాలా షాకింగ్ న్యూస్ అయినా సరే, ఒకవేళ దేవుని చిత్తము, దేవుని అధికారము పరలోకం నుండి దేవుడు అనుమతించకపోతే అది అయ్యేది కాదు. కాబట్టి ఆయన అధికారం నేను ఏం చేస్తున్నాను? తల వంచుతున్నా. అలా తల వంచడం ఆరంభించిన బాప్తిసం ఇచ్చే యోహాను ఇంకొక స్టెప్ అహెడ్కి వెళ్ళి 27లో మాట అంటాడు. 29లో కలిసి చదువుదామండి. 29 ఎంత అద్భుతమైన మాట అండి. 29:30 కలిసి చదువుదాం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒక మాట హైలైట్ ఏంటంటే, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. మై జాయ్ ఈజ్ కంప్లీట్. అంటే ఇంతవరకు సగం సంతోషం ఉంది, ఇప్పుడు నాకేంటి? కడుపు నిండా సంతోషం ఉంది. ఎందుకు ఆ స్థాయికి వచ్చాడు తెలుసా అండి? అంత విశ్రాంతి, అంత నెమ్మది ఎందుకు వచ్చాడంటే, పరలోకం నుండి దేవుడు అనుమతించకపోతే అది అయ్యేది కాదు. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే సరెండర్. మన ప్లాన్స్, మన డ్రీమ్స్, మన యొక్క ఎక్స్పెక్టేషన్స్, దేవుని ప్లాన్స్, దేవుని డ్రీమ్స్, దేవుని ఎక్స్పెక్టేషన్స్, ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో ఘర్షణ జరుగుతుంది చూడండి, కుస్తీ జరుగుతుంది చూడండి, ఆ మధ్యలోనే అన్ని తలనొప్పులు, ఆ మధ్యలోనే మనం వీక్ అయిపోతాం, ఆ మధ్యలోనే మనం అంటాం ఇంకా నా వల్ల కాదు. ఆ మాట ఎందుకు వస్తుంది తెలుసా? ఆయన ప్లాన్స్కి మన ప్లాన్స్కి మధ్యలో ఏం జరుగుతుందండి? World War III జరుగుతుంది. ఎప్పుడైతే సరెండర్ అవుతాం కదా, ప్రభా నీ ప్లాన్స్కి నేను తల వంచుతున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది తెలుసా అండి? సమాధానమే కాదు, నెమ్మది, విశ్రాంతి. వెంటనే ఆ ప్రాంతంలో టయర్డ్నెస్ నుంచి దేవుడు ఏం చేస్తాడు? రెస్ట్ ఇస్తాడు. రెస్ట్లో నుంచి తిరిగి నిన్ను నూతన బలము చేత నింపుతాడు. ఈరోజు ఈ సంఘటన గురించి కూలంకషంగా ధ్యానించడానికై యోహాను సువార్త 11వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమే. యేసు ప్రేమించిన కుటుంబం. చాలాసార్లు మనలో ఉన్న సందేహం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమిస్తే నేను తట్టుకోలేని ఒత్తిడి ఎందుకు